నెయ్యి రాసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోనే ఇలా నొక్కుంటే చక్కగా ఇంత ముద్దలు తీసుకొని రౌండ్ వేసి ఇలా అందం లేకుండా చక్కగా పలసగా పెట్టుకోవాలి. హలో అండి, మనం ఇందాక మిక్సీలో పట్టుకొని జొన్నలు, బియ్యం, బెల్లము, యాలకులు, ఎండు కొబ్బరి అన్నీ వేసి చేసాం కదండి. ఇడ్లీ పాత్రలు వేసుకున్నానండి నేనైతే. ఎంత తొందరగా వచ్చేసినాయి చూసారా, ఇట్లా అడిగితే వచ్చేస్తున్నాయండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. మీరు కూడాను కొలతల ప్రకారం వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా చాలా బలం అండి. నేను మొన్న వీడియో పెట్టాను కదా, మీరు అందరూ అడిగారని నేను మళ్ళీ చేశానండి కొలతలతోటి. అందరూ అడుగుతున్నారు, అమ్మ మీరు కుడుములు, జొన్న కుడుములు పెట్టారు, మీరు ఎలా తయారు చేయాలో చెప్పలేదు అని అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ లోట జొన్నలు వేసుకున్నాను, టీ గ్లాసు బెల్లము, టీ గ్లాసు బియ్యము, ఎండు కొబ్బరి దీని సగము, యాలకులు ఒక 10 వేసి మిక్సీ పట్టి పొయ్యి మీద పెట్టానండి. ఇడ్లీ పాత్రలో వేసి పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇది నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటుంటే బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంది. మీరైతే పిల్లలు తినలేదనుకోండి కారపొడి, చట్నీలు పెట్టండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది మాత్రం గుంటూరు కారం చాలా బాగుంటుందని కారం పెడుతున్నానండి. చట్నీ కూడా పెట్టవచ్చు పిల్లలకి. మా ఆయనకి నడువుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయని ఈరోజు మళ్ళీ చేశాను మీకోసం. అయ్యా జొన్న కుడుము తిను, మనం తినలేదని చెప్పేసి నడువుల నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉన్నాయని ఈరోజు చేశాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది.